పుల్ల పుల్లగా, కమ్మగా ఉండే గోంగూర ఎండు రొయ్యలు చేసేసుకుందామా? ఎండు రొయ్యలా? సారీ. ఎండు రొయ్యలు కాదు, పప్పు రొయ్యలు. ఏంటి? పప్పు రొయ్యలా అనుకుంటున్నారా? యెస్, మీరు విన్నది కరెక్టే. పప్పు రొయ్యలండి. సో, టేస్ట్ విషయానికొచ్చేస్తే యాజ్ ఇట్ ఈజ్ మనం కుక్ చేసుకుంటే పచ్చి రొయ్యల్లానే ఉంటాయి. కానీ ఇవి పచ్చి రొయ్యలు కాదనమాట. అలా అని ఇది ఎండు రొయ్యలు కూడా కాదు. కాస్ట్ కూడా ఎండు రొయ్యలు ఒక టైప్ ఆఫ్ కాస్ట్ ఉంటే, మనకి పప్పు రొయ్యలు ఒక కాస్ట్ ఉంటాయి. సో, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఈ పప్పు రొయ్యలు. మీరు ఎప్పుడైనా కానీ ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. యాజ్ ఇట్ ఈస్ పచ్చి రొయ్యలు తిన్న ఫీలింగే ఉంటుంది, ట్రస్ట్ మీ. సో మీరు ఎప్పటికైనా ట్రై చేసుకోకపోతే ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ గెట్ ఇన్ టు ద రెసిపీ. సో ముందుగా కావాల్సినవి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి అండ్ గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సో కడిగి పెట్టుకున్న గోంగూరలో ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి బారుగా చిలకల్లా కోసుకొని వేసుకోవాలి. సో ఒక 5 minutes ఇలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత గోంగూరలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. అందులో ఉన్న వాటర్తోనే మనకి గోంగూర అంతా కూడా మెత్తగా ఉడికిపోతుంది. సో ఎక్స్ట్రాగా వాటర్ అంతగా వేయాల్సిన పని ఏం లేదు. సో చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5 minutes ఉంచుకోండి. సో అండ్ ప్యారలల్గానే మనం నీట్గా పప్పు రొయ్యలు అన్నీ కూడా తలా తోక అన్నీ కూడా తీసేసుకొని ఇలా నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. సో వీటిని శుభ్రంగా కడిగిన పప్పు రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఆయిల్ వేసుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయలు అండ్ ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని ఇట్లా మగ్గించుకోవాలన్నమాట. ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పప్పు రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. సో గుర్తుపెట్టుకొని నీట్గా అవన్నీ వాష్ చేసి 1కి 2 సార్లు మనం నీట్గా చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట కర్రీ. సో చక్కగా ఇవన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో రొయ్యలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అండ్ ఉప్పు, కారం అన్నీ కూడా వేసేసుకుంటాం అన్నమాట ఇప్పుడే. సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్పైస్ లెవెల్స్ కూడా మేము కొంచెం కారం ఎక్కువే తింటాం. సో ఉప్పు, కారం అండ్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో కొన్ని వాటర్ వేసుకొని ఈ కూరని దగ్గరగా ఉడికించుకోండి. అండ్ ప్యారలల్గా మనకి ఇక్కడ గోంగూర కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. రెండు ప్యారలల్గా పెట్టి చేసేసుకోవచ్చు, మీకు ఈజీగా అయిపోద్ది. సో గోంగూర కూడా మనకి ఆల్మోస్ట్ డన్. అండ్ పక్కన ఈ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో దగ్గరకు వచ్చేయాలన్నమాట. వాటర్ అంతా కూడా ఇంకిపోయి మంచిగా రొయ్యలంతా కూడా కుక్ అయిపోవాలి. ఆ ఉప్పు కారాలన్నీ కూడా ఆ రొయ్యలకి పర్ఫెక్ట్గా పట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అండ్ గోంగూరలో ఇప్పుడు కొంచెం గళ్ళుప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గోంగూరలో ఉప్పు, కారం ఎక్కువే పడుతుంది. సో అప్పుడే బాగుంటుంది అనమాట గోంగూరతో మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా. సో గోంగూర అంతా కూడా చక్కగా ఇట్లా మెదిపేసుకోవాలన్నమాట. సో ఈ గోంగూర అంతా కూడా మంచిగా మెదుపుకున్న తర్వాత ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సో ఈ గోంగూర ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి మనం రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దాంట్లో వేసేసుకోవాలన్నమాట. కొంతమంది డైరెక్ట్గా దాంట్లో వేసి కుక్ చేసుకుంటారు. బట్ మేము ప్యారలల్గా గోంగూర అనేది అందులో మిక్స్ చేస్తాము. కుక్ చేయడం లాంటిది ఏం చేయము. అది స్టవ్ ఆఫ్ చేసేసి రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దెన్ ఈ గోంగూర మిక్స్ చేసుకుంటాము. కొంతమంది ప్యారలల్గా కుక్ చేసుకుంటారు, అలా అయినా చేసుకోవచ్చు. సో గోంగూర అంతా కూడా ఆ రొయ్యల దాంట్లో మిక్స్ చేసేసేయాలి. అండ్ దెన్ ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి తాలింపు. మంచిగా ఎండుమిర్చి, ఆవాలు అన్నీ వేసి తాలింపు చేసుకోవాలి. సో తాలింపు చేసేసుకోవడమే నెక్స్ట్. సో తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం సాయమినపప్పు అండ్ ఫైనల్గా కరివేపాకు అన్నమాట. ఆయిల్. సో కొంచెం ఆయిల్ వేసుకుని చెప్పినటువంటి తాలింపు గింజలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ వెల్లుల్లి మంచిగా క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఆవాలు అండ్ దెన్ పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి అన్నమాట. సో ఇవంతా కూడా మంచిగా వేసుకుని ఆ గోంగూరలో మిక్స్ చేసుకోవడమే. సో ఈ కర్రీ బయట పెట్టుకున్నా కూడా మనకి 2 to 3 days మంచిగా ఉంటుంది, పాడవకుండా. ఫ్రిడ్జ్లో అయితే 4 days కూడా ఉంటుంది. గోంగూరతో ఏ రెసిపీ చేసుకున్నా మనకి నిల్వ ఉంటుంది. ఎప్పుడు అంటే అది మనం కరెక్ట్గా ఉప్పు, కారాలు వేసుకున్నప్పుడు మాత్రమే మనకి నిల్వ ఉంటుంది. సో చూసి వేసుకోండి. సో ఈ తాలింపు అంతా కూడా గోంగూరలో మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే, చాలా బాగుంటుంది. సో కర్రీ అయిపోయింది. మంచిగా వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు రొయ్యల కర్రీ వేసుకొని ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా వరకు పల్లెటూరులో మాత్రమే తెలిసి ఉండొచ్చు ఈ పప్పు రొయ్యల గురించి. సో ఎవరైనా తెలియకపోతే కానీ ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మార్కెట్లో దొరుకుతాయి.
ఎండు రొయ్యల్లానే బట్ ఇవి ఎండు రొయ్యలు కాదనమాట. కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటది. సో, యాజ్ ఇట్ ఈజ్ అండి గోంగూరలో కొంచెం అవంతా గూడా గోంగూర ఫ్లేవర్ అంతా పప్పు రొయ్యలకి పట్టేసి, కొంచెం ఒక గంట తర్వాత కన్నా మనం ఆ కర్రీ యేసుకొని తింటే యాజ్ ఇట్ ఈజ్ మీకు పచ్చి రొయ్యలు తిన్న ఫీలింగే ఉంటదనమాట. సో, అంతే అండి ఈరోజు వీడియో. మీరు గనుక మా ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, బాయ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.